యుద్ధంలో కర్ర కర్ర, కత్తి కత్తే ఉంటది. మొన్న అమెరికా, యూరప్ దేశాలు ఇచ్చిన కొన్ని డ్రోన్‌లు, చిన్నపాటి మిస్సైల్స్‌తో ఉక్రెయిన్ ఏం చేసింది? రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర చేసింది. కుట్రే ఉంది. యుద్ధంలో వ్యూహం అనుసరించింది. ఎలాగా? రష్యా ఆయిల్ సరఫరా వ్యవస్థల మీద దెబ్బ కొట్టింది. చాలా రోజుల పాటు కాల్తానే ఉన్నాయి. అట్లాగే రష్యన్ స్టాక్ పాయింట్స్ మీద దెబ్బ కొట్టింది. రష్యాకి నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ మీద దెబ్బ కొట్టింది. అక్కడ బాంబులేసింది. తద్వారా యుద్ధంలో గెలిచినా గెలవకపోయినా ఎదుటి శత్రువుని ఇబ్బంది పెట్టగలిగాం అన్నటువంటి రూట్లో సాగింది. ఇప్పుడు అదే ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే రష్యా దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకుంటూ వచ్చింది. కింజాల్ హైపర్సోనిక్ మిస్సైల్స్‌ని పెద్ద ఎత్తున వాడింది. కీవ్ మీదన అనుకున్నారు అందరూ. కీవ్‌దే ఉక్రెయిన్ కూడా చెప్పుకొచ్చింది. డ్రోన్స్‌ని కూల్చేసాం, ఆ మిస్సైల్స్ కూల్చేసాం అని. కానీ అది కాదు. ఏదైతే స్టర్కోస్తిన్వా ఎయిర్ బేస్‌ని సర్వనాశనం చేసింది. ధ్వంసం చేసి వదిలిపెట్టింది. అక్కడున్న ఎవరైతే ఉద్యోగుల ప్రాణాలు తీసింది. ఆ బేస్ మీద ఉన్నటువంటి మొత్తాన్ని విధ్వంసం చేసి వదిలిపెట్టింది. ఓవరాల్‌గా ఉక్రెయిన్ ఛానల్సే ఈ వార్త రాస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ఆయుధాల సరఫరా నడుస్తోందో, ఆహారం సరఫరా నడుస్తోందో ఏదో జరుగుతుంది. తెలుసుకుని కొట్టిందనమాట రష్యా.